ఎంక్వైరీ జరుగుతుంది, దాని రిపోర్ట్ సిబిఐ డైరెక్టర్ ఇస్తారు. బీజేపీ ఒక్క నిమిషం లక్ష్మీ నరసింహ గారు, ఏంటి మీ సబ్మిషన్? అంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఒకరి మీద ఒకరు వాళ్ళు విమర్శలు చేసుకుని సిబిఐకి వెళ్ళేది ఇది కాదు ఇక్కడ సమస్య కావాల్సింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు ఎక్కాలి, దాని గురించి ఆలోచన చేయాలి. మీరు ఇంతమంది ఉన్నారు, ఇంత అనుభవం ఉన్నది, 120 ఏళ్ళు 130 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గర ఇంకో 2 ఏళ్ళు అయితే మీ కాలం అయిపోతుంది. ఆ లోపల ప్రాజెక్టులు ఎట్లనైనా చేసి మీరు తొందరగా కుప్పలవాడి రిపేర్ చేసి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. మా మీద ఏమైనా కోపం ఉంటే వ్యక్తిగతంగా తీసుకొని మీరు కొడతామన్న బెల్ట్ దెబ్బలు ఏమవుతున్నాయో మేము తిరగక సిద్ధము, కానీ రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి. మీరు అందనే గాని ఈ పంతాలకు పట్టింపులకు ఈ బేజాలకు పోవద్దని చెప్పి నేను మా లింగమ్మానని కోరుతున్నా. మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఖచ్చితంగా మనం నీళ్లు ఇవ్వాలి. రైతులు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది, రాజకీయాలు పక్కకు పెట్టాలి. ఇవాళ ఒక్క పిల్లర్ కూలిపోతే ఏ ప్రాజెక్టు మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ఏదైతే చర్య ఉందో దాన్ని ఉపక్రమించుకోవాలి. మీరు ఇవాళ మిగతా ఏవైతే అన్నారం శుద్ధిలో ఉన్నాయో వాటిని వినియోగించుకొని నీళ్లు వాడుకలోకి తేవాలి. ఈ సిబిఐ చేసినా ఇంకోటి చేసినా ఆడ ఏమీ లేదు, జరిగింది ఏం లేదు, ఆడ చేసినటువంటి తప్పు ఏం లేదు. మీరు కావాలని దానికి మసిమూసి మారడికాయ లేక ఏదో ఒక అభూత కల్పన సృష్టించడం తప్ప ఇంకోటి లేదు, బట్టగాల్చి మీరేయడం తప్ప ఇంకోటి లేదు. అక్కడ ఎన్డీఎస్ఏ వచ్చినా ఇంకొచ్చినా సీటామిసి వచ్చినా మీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వచ్చినా స్టీరింగ్ కమిటీ వచ్చినా వాకింగ్ కమిటీ వచ్చినా ఎవరు వచ్చినా ఏం ఫైండ్ అవుట్ చేయలేరు. ఎందుకనంటే అక్కడ ఏమీ లేదు, ఏం తప్పు జరగలేదు అక్కడ. అంటే ఒకటి బట్టగాల్చి మీదేస్తున్నారు అని అంటే సరే, ఈ విషయంలో కాళేశ్వరం ఇప్పుడు ఇంజనీర్ల విషయంలో తెలంగాణలో ఎంతమంది ఇళ్లలో రైడ్లు కాలేవు, ఎంతమంది దగ్గర నల్ల డబ్బు రాలేదు అంటే తప్పు చేయండి అవన్నీ బయటకు వస్తాయా? మేడం నేను ఏం చెప్తున్నానంటే ఇంజనీర్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పు చేసినటువంటి అధికారులను గాని నాయకులను గాని వాళ్ళపైన చర్యలు తీసుకోండి, మేము వద్దంటలేము. కానీ మీరు రైతులకు మీరేమంటే బట్టగాల్చి మీదేస్తున్నారంటే మీ హయాంలో వాళ్ళు అంత అవినీతి చేసినప్పుడు అప్పుడు మీరు నిద్రపోతున్నారా? స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇక్కడ కాదు, భారతదేశంలో స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఏకెళ్ళి మొదలు పెడితే జట్టు దాకా ప్రతి అక్షరానికి ఒక స్కామ్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా వీళ్ళు ఒక నిమిషం అండి లింగం యాదవ్ గారు వస్తాను, చెప్పండి. ఏమైనా అర్థపర్థం ఉందా అండి? రిటైర్డ్ ఇంజనీర్లను పాపం జైల్లో పెట్టాలంటే వాళ్ళు ఊకే ఏం మాట్లాడతావు అన్న? అదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు, అదే రిటైర్ ఏమైనా పని దగ్గర కట్టమని ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీ నరసింహ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు తెలంగాణలో ఓపెన్ గా అందరు మాట్లాడుకుంటుంది ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఉన్న మీ సైడ్ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడే వాదన ఒకలాగా ఉంటుంది, బీఆర్ఎస్ నుంచి రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడే వాదన ఒకలాగా ఉంటుంది. అంటే ఇద్దరు నుంచి రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సంబంధించి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ నిజమేంటి, ఎవరు ఏం చేస్తారు చెప్పండి. చేయండి. ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిపుణుల అభిప్రాయాల మేరకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఎక్కడ కూడా నేను ఇవాళ మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు కదా, మరి ఇదే ఇవాళ 1000 కోట్లు ఎట్లా దొరుకుతున్నాయండి? ఇవాళ కేసీఆర్ కు కేటీఆర్ కు ఇవాళ హరీష్ రావుకు 1000 కోట్లు వచ్చినాయి కవితే చెప్పింది కదా, స్వయంగా కేసీఆర్ కూతురే చెప్పింది కదా. అధికారుల దగ్గర చేయలేకపోయారు కదా. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు హరీష్ రావు సరే కవిత వీళ్ళందరి పేర్లు తెచ్చినా ప్రూవ్ చేయలేదు కదా మీరు. అందుకే కదా సిబిఐకి ఇచ్చినాం కదండి. సిబిఐ ఎవరు ఏమన్నాడు? అమిత్ షా నడ్డా గారు జేపీ నడ్డా గారు వచ్చి అమిత్ షా గారు ఏమన్నారు? ఇవాళ కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారిందన్నారు. మరి ఇవాళ అధికారంలో కేంద్రం ఉన్నది కదా, సిబిఐకి ఇచ్చి ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని నెలలు గడుస్తున్న సిబిఐ ఎందుకు ఇంకా దీని మీద చర్య తీసుకోవట్లేదు? సిబిఐ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వమే కదా. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కలిసి ఉండరు కదా. ఇవాళ ఇదే ఈటల రాజేంద్ర గారు ఇవాళ ఏమంటున్నారు? మరి అమిత్ షా ఇవాళ ఈటల రాజేంద్ర గారు అమిత్ షా మాట్లాడడానికి ఒక్క నిమిషం లక్ష్మీ నరసింహ గారు ఒక్క నిమిషం క్లారిటీ మిస్. అంటే ఇద్దరు ఒకటేసారి మాట్లాడితే స్పష్టత ఉండదు. నేను ఏమంటున్నా, ఇదే ఈటల రాజేంద్ర గారు మరి గతంలో ఇది అమిత్ షా వచ్చాయి అన్నాడు కదా ఏటీఎం గా మారిందని, ఇవాళ నడ్డా గారు వచ్చన్నారు కదా ఏటీఎం గా మారిందని. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సిబిఐకి కూడా ఎందుకు యాక్ట్ చేయట్లేదు?
ఇవాళ సిబిఐ ఎవరు చేతులు ఉంటుందండి? Okay. ఇవాళ మనం ఎన్నికల ముందు 12 సంవత్సరాలు మీరు ఇచ్చింది కూడా పూర్తి ఎన్నికల ముందు- స్థాయిలో సిబిఐకి ఒక నిమిషం అండి మహేష్ గారు, సిబిఐకి పూర్తి స్థాయిలో కేసుని మీరు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదో పైన మాత్రం చేసేసి మిగిలిందంతా మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా సార్. మీ హ్యాండ్ ఓవర్ లోనే మీరు చేస్తున్నారంటే అది అంతే ఉంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చి దులుక్కుని తప్ప మీరు ఫుల్ గా ఇవ్వలేదు. మొత్తం కేసు మొత్తం సిబిఐ చేతిలో పెడితే మేము చూస్తాము, సగం పెడితే ఏం చేస్తామంటున్నారు. సునీత గారు, ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్? ఎక్కడ సిబిఐ దగ్గర నాకు ఒకసారి ఇన్వైట్ చేయండి మేడం. మీరు ఎక్కడైనా సునీత గారు, ఈజ్ దేర్ సిబిఐ ఎక్కడైనా చెప్పిందా? ఏం మాట్లాడతారండి? ఏదో బీజేపీ చెప్పింది సిబిఐ చెప్పింది. సిబిఐ చెప్పింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం కాపీ ఉంది కదా, అసెంబ్లీ పత్రాలు మీకు అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చూడండి. అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చారు. దాంట్లో ఉంది, చదువుకోమని చెప్పండి, లేదంటే మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి పట్టుకొచ్చి ఇస్తా చదువుకోండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు, టైం తక్కువ ఉంది, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్. సొల్యూషన్ ఏంటి? సరే, ఈ విషయాలు పక్కన పెట్టేద్దాం, మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి. ఒక నిమిషం, లక్ష్మీ నరసింహ గారు ఇస్తాను, లింగం యాదవ్ గారి తర్వాత. నేనే సునీత గారు, నేనేమంటున్నా, సూటిగా అడుగుతున్నా, సిబిఐ దగ్గర అట్లాంటిదే ఏదైనా బీజేపీ మిత్రుడు అంటుండు కదా, మాకు ఇంతవరకే ఇచ్చిర్రు, మేము ఇట్లే ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదని, ఏదైనా సిబిఐ నుంచి మెయిల్ గానీ లెటర్ గానీ వచ్చినట్టు ఉంటే చూపించండి. అసెంబ్లీలో తీర్మానం చేసే పెట్టిరన్నా, మీ ఎమ్మెల్యేల దగ్గర కాపీ ఉంటుంది, కంప్లైంట్. ప్లీజ్ కంప్లీట్. ఒక నిమిషం. సొల్యూషన్ ఏంటి ఫైనల్ గా చెప్పండి. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. సో రైతులు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు వర్షాలు పడతలేవు, మేమన్నా చేస్తుందా గవర్నమెంట్ అని. ఇందాక మహేష్ గారు కూడా ఒక రైతుగా ఆయన కూడా అదే అడిగారు, మాకు నీళ్ళు ఇస్తారా లేదా అని అడిగారు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అండి, మేమంతా కూడా రైతుల బిడ్డ, మాకు రైతుల మీద కన్సర్న్ ఉంది. డెఫినెట్ కూడా ప్రజా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ దేశంలోనే రైతన్నల్ని ఆదుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్ కూడా ఈ ఎలినోని ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలి, మా దగ్గర ఉన్నాయి. డెఫినెట్ కూడా రైతులను ఆదుకుంటాం. తెలంగాణలో ఏ రైతు కూడా నష్టపోకుండా చూసుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వాన్ని. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి తీసుకోండి. రైతులకు కనీసం ఎంఎస్పీ ఇవ్వట్లేదు కేంద్రం ప్రభుత్వంలో. వాటి గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఓకే దానికి సంబంధించి బాధ్యత తీసుకుంటా అంటుంది కాబట్టి మంచి విషయమే, సంతోషించాల్సిన విషయం. లక్ష్మీ నరసింహ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. నేను ఏం చెప్తున్నంటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పి ముఖ్యమంత్రి గారి సొంత మామనే చెప్పిండు. అక్కడ ఏం అవినీతి జరగలేదు అని చెప్పి వాళ్ళ మామనే చెప్పిండు. అయినా కానీ వీళ్ళు ఇంకా ఏదో బదనాం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో అది తప్పు. నేను ఏం చెప్తున్నంటే, వీళ్ళు సిబిఐ ఇంకేదో ఈడీ బీడీ ఇంకేమున్నాయో చెప్తున్నా కదా, ఏది వేసుకున్నా సరే, ఏం చేసినా సరే, మీరు ఏం తీసుకున్నా సరే, అక్కడ తప్పు అయితే జరగలేదు. మీరు వాటన్నిటినీ తెర మీదకి తీసుకొచ్చే ముందు ఫస్ట్ మీరు మీ యొక్క ప్రణాళిక ఏంది? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఇబ్బంది జరుగుతుంది, మీరు ఆల్టర్నేటివ్ గా రైతులకు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు రైతులకు ఏ రకంగా నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారు, దానిపైన దృష్టి పెట్టండి. మీరు రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు? రైతుల పుట్ట ఎందుకు కొడతారు? మీరు ఇలా మీరు రాజకీయాలను పక్కకు పెట్టండి. ఓట్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల గురించి ఇప్పటి నుంచి ఎందుకు ఇంత రాజకీయం చేసి